ఈ నెల 12న మనకు మాఘ పౌర్ణమి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చెయ్యండి. కటిక దరిద్రుడైనా సరే కుబేరుడవుతాడు. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలతో వారి జీవితం మారిపోతుంది. బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదండి. బెల్లం చాలా శుద్ధి అయినదనమాట, చాలా శక్తివంతమైనది. కాబట్టి బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మంచి ఫలితం వస్తుందన్నమాట. అందుకే బెల్లాన్ని తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకుంటే మీ సుడి తిరిగిపోతుంది. అసలు బెల్లంతో ఏం చేయాలి, అలానే కాకుండా పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక బెల్లం అండి మనము అంటే తీయటి పదార్థంగా ఉపయోగిస్తూ ఉంటాము. బెల్లంతో రకరకాల అంటే పదార్థాలు చేసుకుంటాము. బెల్లాన్ని మనం ఏంటంటే చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటాం కదా. కానీ బెల్లం అనేది ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టమైనది అనమాట. బెల్లంతో చేసుకునే ప్రతీది కూడా అండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఏ పరిహారమైనా కావచ్చు మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులతో పాటు అనేక రకాల సమస్యల్ని పోగొట్టుకోవడానికి బెల్లం పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. నార్మల్గా మాఘ పౌర్ణిమ అనేది అత్యంత శక్తివంతమైనది. ఈ పౌర్ణమి తిథి రోజున స్నానానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. అంటే స్నానం మనకు దగ్గరలో ఉండే నూతుల్లో నదుల్లో ఇలా చేస్తూ ఉంటారు. ఆ రోజు చేసే స్నానానికి ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యం లభిస్తుందని భావిస్తూ ఉంటారు. దేవతలందరూ కూడా ఏంటంటే కనుక గంగలో నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు ఏంటంటే నూతిలో కానీ కొలనులో కానీ లేదంటే కనుక దగ్గరలో ఉండే అంటే ఇలా మనకు దగ్గరలో ఉండే చిన్నపాటి వాగుల్లో కానీ ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు చేసే స్నానానికి కోటి జన్మల పుణ్యం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మనకు దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు అండి శుచిగా లేచి స్నాన కార్యక్రమాలు చేయండి. అలా నూతుల్లో ఇలా చేయటం వీలు కుదరని వారు ఇంట్లోనే బకెట్ నీళ్ళల్లో అంటే చక్కగా గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేస్తే అలా కూడా మనకు ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి స్నానం చేసేటప్పుడు గంగా జలాన్ని తప్పనిసరిగా కలుపుకొని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఈరోజు ఏంటంటే కనుక చక్కగా ఉతికిన బట్టలు ధరించుకోండి. అంటే నల్లటి వస్త్రాలు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే బ్లూ కలర్లో ఉండే వస్త్రాలు కావచ్చు, గ్రే కలర్లో ఉండే వస్త్రాలకు దూరంగా ఉంటే చాలా మంచిదనమాట. ఇలా మీరు వీటికి దూరంగా ఉండండి. ఇక ఆ తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకుని ఆ తర్వాత పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని అనంతరం దీపారాధన చేసుకుని అందులో చిన్న బెల్లం ముక్కని వేసేసి దీపం వెలిగించుకోండి. ఇలా దీపం వెలిగిస్తే ఏంటంటే కనుక మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మనకేంటంటే కనుక ఎదుగుదల బాగుండటానికి దీపం ఉపయోగపడుతుంది. ఇలా చిటికెడంత బెల్లాన్ని వేసేసి దీపం పెట్టడం వల్ల ఆ దీపం ఏంటంటే లక్ష్మీదేవికి చేరుతుందని ఒక భావన. కాబట్టి మీరు ఈ రోజున ఈ విధంగా దీపారాధన చేసుకోండి. నార్మల్గా ఏంటంటే పౌర్ణమి తిథి అంటేనే అమ్మవారికి చాలా ఇష్టమైనదండి, చాలా ప్రీతి అయినదనమాట. ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది పౌర్ణమి. అందుకే లక్ష్మీదేవి ఇష్టపడే ఈ పౌర్ణమి తిథి రోజున బెల్లం అంటే లక్ష్మీదేవికి ఇష్టం. ఆ బెల్లంతో ఈ పరిహారం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితం వస్తుంది. మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. నార్మల్గా ప్రతి నెలలో మనకు పౌర్ణమి వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుందన్నమాట. చాలా శక్తితో కూడుకొని వస్తుంది ఈ పౌర్ణమి. కాబట్టి ఈ రోజున బెల్లం పరిహారం తప్పక సిద్ధిస్తుంది, మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుందన్నమాట. అందుకే మీరు ముఖ్యంగా ఇలా బెల్లంలో అంటే దీపంలో బెల్లం వేసి పెట్టుకుంటే మంచిది. ఇక ఆ తర్వాత బెల్లంతో కూడిన పరిహారాలండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చాలా చిన్నవన్నమాట. ఈరోజు పౌర్ణమి కాబట్టి మీ ఇంటికి బెల్లం కొని తెచ్చుకుంటే చాలా అదృష్టం అండి. అంటే బెల్లం ఏం చేస్తుందంటే కనుక బెల్లం అండి మనము ఎప్పుడు కూడా అంటే చక్కగా ఉండటానికి, మంచి వార్తలు వినటానికి, తీపి కబుర్లు వినటానికి, అలానే కాకుండా ఎదుగుదల ఆగకుండా ఉండటానికి, బెల్లం అనేది దైవానుగ్రహాన్ని కలిగించడానికి, బెల్లం బంగారంతో సమానం అంటారు. కాబట్టి బంగారాన్ని కొనుగోలు చేసే అంత యోగాన్ని కూడా మనం కలిగించుకోవటానికి ఈ రోజు తెచ్చుకునే బెల్లానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి బెల్లం ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి మీ వీలుని బట్టి మీరు బెల్లం ఈరోజు ఇంటికి కొని తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత మనం ఏంటంటేనండి ఈ రోజున ఇలా బెల్లం తెచ్చేసుకున్న తర్వాత ఆ బెల్లంతో ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, బెల్లాన్ని మనం ఎక్కువగా తీసేసుకొని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి బెల్లాన్ని తీసుకోండి. ఈ బెల్లం తీసేసుకున్న తర్వాత మీరు దీనికి తోడు ఏంటంటే కనుక కుంకుమ కూడా కావాలండి. కుంకుమ అందరి ఇళ్ళలో ఉంటుంది కాబట్టి కుంకుమ కూడా తీసుకోండి. కుంకుమ ఇలా బెల్లంతో ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేయాలి. ఇది దేనికి ఉపయోగపడుతుంది, ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుందంటే కనుక మీరు అంటే చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నాం, చాలా వరకు కూడా పేదవాళ్ళలాగే ఉండిపోయామండి, మేము ఎప్పుడు ధనవంతులు అవుతామో కూడా తెలియదు, మా పేదరికం తొలగించుకోవడానికి ఏదైనా ఉపాయం ఉంటే బాగుండని చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు, బాధపడతారు. ఏం చేయాలో అర్థం కాదు కదండి. పేదవాళ్ళలాగే ఉండిపోతారు. ఇంకా కొంతమంది అయితే పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలా ఎందుకు అవుతుందంటే కనుకనండి మనం చేసిన కొన్ని అంటే పాపాల వల్ల అవ్వచ్చు, కొన్ని తప్పుల వల్ల కావచ్చు. వాటికి ప్రాయశ్చిత్తంగా ఏంటంటే కనుక భగవంతుడు మనకి ఇలా శిక్షలు వేస్తూ ఉంటాడు. అలానే కాకుండా ఏంటంటే కనుక దైవనుగ్రహం లేకపోవడం వల్ల, అలానే మనకి ఏదైనా చెడు ఉండటం వల్ల కూడా మనం ఏంటంటే పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటాము. ఏదైనా శాపం, దోషం ఇలాంటివి ఉండడం వల్ల కూడా మనం పేదరికాన్ని అనుభవించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది.
కదా. కానీ మన పేదరికాన్ని తొలగించుకోవడానికి, మనం ఎంత దరిద్రంలో ఉన్నా సరేనండి, మనం ధనవంతులాగా మారటానికి అంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పేదవాళ్ళలాగా ఉన్నాం కదా, ఒకటేసారి మనం కోటీశ్వరులాగా ఏం మారం. కాకపోతే ఏంటంటే కనుక మనం ఆ పేదరికంతో పోలిస్తే కాస్త బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఒకటేసారి మనం కోటీశ్వరులాగా అంటే మారిపోయి కోట్ల అధిపతులు అయితే కాము. అంటే కొంచెం దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి, ఆ దరిద్రం నుంచి మనం బయటికి రావడానికి, అంటే చాలా దరిద్రంలో ఉన్నాం కదండి, చాలా వరకు కూడా పేదరికంలో ఉన్నాం, దరిద్రంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం అనుకుంటారు కదా. అలాంటి వాటన్నిటిని కూడా మీరు పోగొట్టుకోవడానికి, అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా పనిచేసే పరిహారం ఈ పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇలా చిన్నపాటి బెల్లం తీసుకోండి. అంటే నార్మల్గా అండి చిన్న సైజులో బెల్లం ముక్కండి. ఒక అంగుళం కంటే కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ పావు కేజీ బెల్లంతో చేసుకుంటే పావు కేజీ బెల్లంతో చేసుకోండి. చాలా పేదరికంలో ఉన్నాం, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదు, మా పేదరికాన్ని తొలగించుకోవడానికి మాకు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక పావు కేజీ బెల్లం తీసుకుని, ఆ బెల్లం పైన ఏంటంటే కనుక కుంకుమని తీసుకుని, ఆ కుంకుమలో మనమండి కొంచెం నీటిని కలిపేసి ఆ బెల్లం పైన పేదరికం తొలగిపోయి మాకు చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి ఉండాలి అనేసి రాయాలి. అలా రాసేసిన తర్వాత ఈ బెల్లాన్ని తీసుకెళ్లి గుర్తుపెట్టుకోండి, వేప చెట్టు మొదట్లో మాత్రమే పాతి పెట్టాలి. అది ఎంతైతే అంటే గోతిని తీసి ఎంతైతే మనము అది పాతి పెట్టాలనుకుంటున్నామో అంత గోతిని తీయండి. అంటే బెల్లం ఎంత సైజులో ఉంటుందో అంత గోతిని తీసేసి పాతి పెట్టండి. అలా పాతి పెట్టేసి మీరేంటంటే కనుక అక్కడ నమస్కారం చెప్పుకుని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేయడం వల్ల ఈ మాఘ పౌర్ణమి రోజున ఖచ్చితంగా పేదరికం అనేది తొలగిపోతుంది. పేదరికం కూబిలో నుంచి మనం బయటికి రావడానికి, పేదరికం కూబిలో నుంచి మనం బయటపడటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఈ పరిహారం. నార్మల్గా ఏంటంటే కనుక బెల్లం బంచ్ అనేది దొరుకుతూ ఉంటుంది కదా, మనం నార్మల్గా ఒక గడ్డ తీసుకుంటే బెల్లం అనేది వస్తుంది కదండి, మహా అంటే 40 రూపాయలండి, కొన్ని చోట్ల 30 రూపాయలకు కూడా వస్తూ ఉంటుంది. లేదంటే మీకు 20 రూపాయలకి ఇలా దొరుకుతుంటుంది కదా ఒక గడ్డ బెల్లం, అది తీసుకోండి. అలా కూడా తీసేసుకుని ఒకసారి ప్రయత్నించండి, మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. పరిహారం చేసేటప్పుడే మీకే అంటే తెలిసిపోతుంది అనమాట, రిజల్ట్ వస్తుందా రాదా, అసలు జరుగుతుందా లేదా అనేదంతా కూడా ఏంటంటే కనుక మీకు అంటే ఒక అంచనా వస్తుందన్నమాట. ఇది చేసుకుంటే మాకు ఫలితం వస్తుంది, ఇది చేసుకుంటే మేము ఖచ్చితంగా పేదరికాన్ని తొలగించుకోగలుగుతాం, కొన్ని దరిద్రాలను పోగొట్టుకోగలుగుతాం, అన్ని విధాలుగా కూడా మేము బాగా అంటే ఉండేలాగా చేసుకోగలుగుతాం, అంతా కూడా మాకు కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతాం అన్నట్టుగా ఏంటంటే కనుక ఒక ఆలోచన అనేది మీకు తడుతుంది. అలానే ఈ పరిహారం చేసిన తర్వాత కూడా కొంచెం ఏంటంటే కనుక మనం అంటే కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు, కొంచెం బాగున్నట్టు, కొంచెం పేదరికం తొలగిపోతుందన్న ఒక సిమ్టమ్స్ అంటే ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే మరీ ఎక్కువగా ఊహించుకోకండి, కొన్ని జరుగుతాయి. ఒకటేసారి అయితే కాలేం కదండి, ఇప్పుడు 0 నుంచి ఒకటేసారి కోటీశ్వరం కావాలంటే కాలం కదా. కాబట్టి మెల్లిమెల్లిగా మనం ఏంటంటే ఆ యొక్క కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం, కష్టాల నుంచి మనం బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు ఇలా ఆచరించేసుకోండి, సరిపోతుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుంది. కుంకుమతో దానిపైన రాసినప్పుడు ఏంటంటే కనుక మనం ఉంగరపు వేలుతో రాయాలండి. కుంకుమని కొంచెం పేస్ట్ లాగా చేసేసుకొని పేదరికం తొలగిపోవాలి, పైన మీ పేరు రాయాలి, కింద ఏంటంటే కనుక పేదరికం పోవాలి అని రాసి దాన్ని తీసుకెళ్లి పాతి పెట్టుకోవాలి. ఇలా పాతి పెట్టడం వల్ల ఏంటంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకు పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందంటేనండి గుర్తుపెట్టుకోండి, మనము ఇలా బెల్లము మట్టిలో పాతి పెడతాం కాబట్టి మట్టిలో ఎన్నో క్రిమి కీటకాలు ఉంటాయి. అలానే కాకుండా చిన్న చిన్న సూక్ష్మజీవులు ఇలాంటివన్నీ కూడా మట్టిలో నివసిస్తూ ఉంటాయి. కొన్ని జీవులు ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని స్వీకరిస్తాయి, అంటే మట్టిలో ఆ బెల్లం కలిసిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక అది కరిగిపోవటం, కొన్ని అంటే మనకు తెలియని మన కంటికి కనిపించని కొన్ని ఉంటూ ఉంటాయి కదండి, అక్కడ చీమలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఆ తీపి పదార్థం కాబట్టి మనం పాతి పెట్టినప్పుడు కూడా అవి ఏంటంటే అక్కడ ఆ బెల్లాన్ని స్వీకరిస్తాయి. అంటే అవి మూగజీవాల కిందికే వస్తాయి కదా, మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల జీవితం మారిపోతుంది, ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మూగజీవాలకు ఆహారం పెడతారో, మూగజీవాలకు ఇలా అంటే సహాయం చేస్తూ ఉంటారో, మూగజీవాలకు అంటే ఇలా మంచి పదార్థాన్ని ఇలా ఏంటంటే కనుక దానంగా వాళ్లకు వేస్తారో, లేదంటే కనుక వారికి ఇలా బెల్లం కావచ్చు, పంచదార కావచ్చు పెడుతూ ఉంటారో, అలాంటి వాళ్ళకి ఏంటంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట. ఇలా బెల్లం పెట్టిన తర్వాత అక్కడికి చీమలు, క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా అక్కడికి వస్తాయి, ఆ బెల్లాన్ని స్వీకరిస్తాయి. అలా ఏంటంటే కనుకనండి వాటితో పాటు దైవానుగ్రహంతో పాటు మనకు ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి మన పేదరికం అనేది 99% తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్క రోజులోనే అయితే ఏం జరగదు, మెల్లిమెల్లిగా ఫలితం ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ రోజు ఈ విధంగా ఈ పరిహారం చేయటం వల్ల మాత్రం మీకైతే ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. అంత చక్కగా సిద్ధించే పరిహారం కాబట్టి మర్చిపోకుండా ఏంటంటేనండి ఈ పౌర్ణమి తిథి రోజున ఆచరించండి. దీనికంటూ సమయం ఇదే సమయంలో చేయాలి, ఇలానే చేయాలని ఏమీ లేదు, ఎప్పుడు చేసిన ఫలితం వస్తుంది. కానీ నమ్మకంతో చేసుకుంటే చాలా మంచిది. అలానే కాకుండా ఏంటంటే కనుక
మనం ముందే చెప్పాం కదా, వేప చెట్టు మొదట్లో మాత్రమే పాతి పెట్టాలి. వేప చెట్టు కూడా ఒక దేవతా వృక్షము. వేప చెట్టు కూడా ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన వృక్షం కాబట్టి ఈ వృక్షం దగ్గర ఈ బెల్లాన్ని పాతి పెట్టడం వల్ల మనకైతే మంచి జరుగుతుంది, మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. అలానే ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం, మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం అన్నమాట. పౌర్ణమి తిథి రోజున చిన్న బెల్లం ముక్కని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తీసుకెళ్లి వేప చెట్టు దగ్గర పడేసిన సమస్యకు వెంటనే పరిష్కారం కూడా లభిస్తుంది. ఆ పౌర్ణమి అంత శక్తిని కలిగి ఉంటుంది. మనకు ప్రతి నెలలో పౌర్ణమి వస్తుందండి, దేని శక్తి దానికి ఉంటుంది. ఇప్పుడు వచ్చే పౌర్ణమికి అత్యంత శక్తి ఉంటుంది, అలానే కాకుండా చాలా శక్తితో కూడుకుని వస్తుందన్నమాట ఇప్పుడు వచ్చే పౌర్ణమి. ఈ పౌర్ణమి కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పొచ్చు. అంటే పౌర్ణములన్నీ కూడా అండి ఒకటే లాగా రావు ఎప్పుడు కూడా. అంటే ఒక నెలలో కొంచెం శక్తి అధికంగా ఉంటుంది, ఒక నెలలో కొంచెం తక్కువగా ఉంటుంది. కొన్ని నెలల్లో ఏంటంటే కనుక అంటే 150 ఏళ్ల కింద ఏర్పడిన పౌర్ణమి కావచ్చు, అలానే కాకుండా ఒక 5 ఏళ్ల కింద ఏర్పడిన పౌర్ణమి కావచ్చు. ఇలా ఏంటంటే మళ్ళీ ఏర్పడుతుంది అనమాట. ఆ అమృత ఘడియలతో పౌర్ణమి అనేది అలా ఏర్పడుతూ ఉంటుంది. ఈ రోజు లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజున ఆ తల్లిని పూజించుకున్నా కానీ మనకైతే మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు కూడా మంచి ఫలితాన్ని పొందాలి, మీ జీవితాన్ని మార్చుకోవాలి, మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోవాలి, పేదరికాన్ని తొలగించుకోవాలి, దరిద్రంలో ఉన్నామో అది కూడా పోయి మేము ధనవంతులాగా మారాలి, కుబేరులు అయిపోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మా కష్ట ఐశ్వర్యాలు సిద్ధింపబడాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా బెల్లంతో పరిహారం చేస్తే మాత్రం మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరిగి ఇక మీ జీవితం మారిపోయి పేదరికం నుంచి బయటికి వచ్చి కోటీశ్వరులు అవుతారండి మీరు ఖచ్చితంగా.